ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ ఆరాధనకి కూడా వచ్చి ఉన్న మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 29వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా యందు దీనులకు సంతోషము అధికమగును. ఆమేన్. చదుదాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు రాయబడి ఉన్న మాటలు అవి ఏమిటంటే, యెహోవా యందు దీనులకు సంతోషము అధికమగును. ఆమేన్. హల్లెలూయా. యెహోవా యందు అని పరిశుద్ధ గ్రంథంలో మనకు మాటలు కనిపిస్తున్నాయి. ఎవరైతే దేవుని యందు వారు ఉంటారో, దేవుని యందు ఉన్నవారికి వాళ్ళు ఎవరో అనంటే దీనులు అని రాస్తుంది. అక్కడ ఎవరు ఉన్నారు అనంటే దీనులు ఉన్నారు. యెహోవా యందు ఉండేవాళ్ళు దీనులు. ఎందుకంటే ఆయన దగ్గర అహంకారులకి గర్విష్ఠులకి స్థానము లేదు. ఆయన దగ్గర స్థానం ఎవరికి ఉంది అంటే దీనులకు మాత్రమే ఆ యొక్క స్థానం ఉన్నది. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తున్న విషయాలు, యెహోవా యందు దీనులకు సంతోషము అధికమగును. పరిశుద్ధ గ్రంథంలో అవి రాయబడి ఉన్న మాటలు మనం గమనించినట్లయితే, సంతోషము అధికం అవటానికి గల కారణం ఏమిటి? యెహోవా యందు దీనులుగా ఉన్నారే, వారి జీవితాల్లో దేవుడు ఒక సంతోషం ఇచ్చాడు. ఆ సంతోషాన్ని అధికం చేస్తున్నాడు, అధికం అవుతుంది. లోకంలో చాలామందికి సంతోషం ఉంది, కానీ వారి సంతోషము కొన్ని గంటలు, కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. తర్వాత ఆ సంతోషం అనేది కనిపించదు. దేవుని యందు ఎవరైతే దీనులై ఉన్నారో వారికి ఒక సంతోషాన్ని ఇచ్చాడు. ఆ సంతోషాన్ని అధికం చేస్తున్నాడు. తగ్గిపోయే సంతోషాన్ని ఇవ్వలేదు,
కనిపించని సంతోషాన్ని ఇవ్వలేదు. మనకిచ్చిన సంతోషము అది ఎలాంటిది అనంటే అధికమయ్యే సంతోషాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరో ఆయన యందు ఉన్న వారికి కీర్తనకారుడు అంటాడు 16వ కీర్తనలో 11వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవో, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములుండయ్యా అన్నాడు. ఆమేన్. చెబుదాం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు కీర్తనకారుడు ఆయన చెబుతున్నాడు, జీవ మార్గాన్ని నాకు తెలియచేసావయ్యా, ఆ జీవ మార్గాన్ని చూసుకుంటూ నీ మందిరంలో అడుగుపెట్టాను, నీ సన్నిధిలో నేను వచ్చేసాను, నీ సన్నిధిలో అడుగు పెట్టగానే నాకైతే సంపూర్ణమైన సంతోషం దొరికిందయ్యా అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంపూర్ణమైన ఒక సంతోషం నాకు దొరికిందయ్యా నీ సన్నిధికి వచ్చినప్పుడు. ఎప్పుడైతే మనం దీనులమై తాను తగ్గించుకోవాలి, మనం గర్వంగా ప్రవర్తించడం మంచిది కాదు, తగ్గించుకొని ఉండాలి. తగ్గింపు స్వభావం అనేది మన జీవితాల్లో కలిగి ఉండటం మనకు మంచిది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని ఒక సామెత ఉంది, ఓ మాట. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని, మనం ఎదుగుతున్న కొద్దీ మనం ఒదిగిపోయి ఉండాలి. కానీ తగ్గింపు అది దీనులై ఉండటం అనేది అర్థం. మనం ఎదుగుతున్నాం కదా అని మన ఇష్టానుసారమైన జీవితాలు, మన ఇష్టానుసారమైన ఆశలు, కోరికలు, తుచ్చమైన అభిలాషలు కలిగి ఉండటం అనేది మంచిది కాదు. కీర్తనాకారుడైన దావీదు మహారాజు ఆయన జీవితంలో కలిగిన కొన్ని విషయాలు ఆయన ఎంతో చక్కగా మాట్లాడుతున్నాడు. జీవ మార్గాన్ని నాకు తెలియజేసావయ్యా, నీకు మొరపెట్టినప్పుడు జీవ మార్గాన్ని నాకు తెలియజేసావు. ఆ జీవ మార్గాన్ని ఎత్తుకుంటూ ఆ జీవ మార్గంలో వెళ్ళిపోతే దేవుని మందిరం వచ్చింది. దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయేసరికి నాకు సంపూర్ణమైన సంతోషం దొరికిందయ్యా అని అన్నాడు. తగ్గింపు. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి మనం విధేయత కలిగి, వినయము కలిగి ఎప్పుడైతే ఆ విధంగా వస్తామో మన జీవితాల్లో దేవుడు ఆ విధంగా కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. సంపూర్ణమైన సంతోషాన్ని ఇస్తున్నాడు. ఈ కీర్తన గ్రంథంలోనే 149వ కీర్తన 4వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, యెహోవా తన ప్రజలకు ప్రీతి కలిగిన వాడు, యెహోవా తన జనులకు ప్రీతి కలిగిన వాడు. ఆయన ఎలా ఉన్నాడంట? దీనులను రక్షణతో అలంకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రీతి కలిగిన వాడు, ఒక మంచి వాడు, మన ఎడల ఒక మంచి మన జీవితాల్లో ఒక మంచి చేసేవాడు. యెహోవా తన జనుల ఎడల ప్రీతి కలిగిన వాడై దీనులను రక్షణతో అలంకరిస్తున్నాడు. అలంకరణ అనేది
మనిషికి చాలా ప్రాముఖ్యమైనది. పైన అలంకరణ వేరు, లోపల అలంకరణ వేరు. పైన అలంకరణ జనాలు చూస్తారు, లోపల అలంకరణ దేవుడు చూస్తాడు. మన దేవుడు పై రూపాన్ని చూసి ఆనందించేవాడు కాదు, కానీ మన అంతరంగంలో ఉన్న పరిశుద్ధమైన అలంకరణ చూసి ఆయన సంతోషిస్తాడు. అది ఏ అలంకరణ? పైన చూడండి, మనిషి ఈ విధంగా అలంకరణ చేసుకుంటే చూడముచ్చటగా ఉంటారు. చూడటానికి కూడా చూడముచ్చటగా ఉంటారు. ఒక బట్టలు తీసుకోవాలన్నా, బంగారం తీసుకోవాలన్నా, ఏదైనా మనకు కావాల్సినవి తీసుకోవాలంటే ఖచ్చితంగా మనకి సరిపోతుందా లేదా, మన కలర్కి సరిపోతుందా లేదా, బాగుంటుందా లేదా అని చూసి మరీ 1కి 10 సార్లు ఆలోచన చేసి మనం తీసుకుంటాం. అవి చెప్పులైనా కావచ్చు, బంగారమైనా కావచ్చు, వస్త్రాలైనా కావచ్చు, మరి ఏదైనా కానీ మనకు కావలసినవి కొంచెం 1-2 సార్లు లేదా 10 సార్లు అయినా ఆలోచన చేసి మనం తీసుకొని వాటిని వేసుకున్న తర్వాత అద్దం ముందు 10 సార్లు కాదు 100 సార్లు అయినా ముందుకు పోయి వెనక్కి పోయి ముందుకొచ్చి మరలా చూసుకొని ఆశ్చర్యపోతూ, సంబరపడిపోతూ, సంతోషపడుతూ, ఆహా ఏమన్నాను, ఏమంటారు, బా నీ సెలక్షనే అసలు అంత బాగున్నది, నీకు అంత చక్కగా, నీకు సరిపోయే బట్టలు తీసుకున్నావు, సరిపోయే బంగారం తీసుకున్నావు, సరిపోయే చెప్పులు కూడా అంత చక్కగా ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని పైన అలంకరణ చూసి మనుషులు చూడముచ్చటగా ఉన్నారని మురిసిపోతారు, సంతోషపడతారు. కానీ లోపల ఒక అలంకరణ ఉన్నది, పరిశుద్ధమైన అలంకరణ అది, పరిశుద్ధమైన అలంకరణ అది. ఆ అలంకరణతో అలంకరించుకోవటం అనేది ఎలా ఉంటుందనంటే, పేతురు గారు మొదటి పత్రికలో 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఆయన మాట చెబుతాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించెను. ఆమేన్. చెబుదాం హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు, చిన్నలారా అని సంబోధించి మాట్లాడుతున్నాడు. మీరు పెద్దలకి లోబడి ఉండండి. చిన్నవాళ్ళు ఎలా ఉండాలంటే పెద్దలకి లోబడి ఉండాలి. పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి వందనాలు చెప్పరు కొంతమంది. పెద్దవాళ్ళు ఉన్నారే, ఆ పెద్దవాళ్ళు మన కంటికి కనిపించినప్పుడు ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్నా అని మాట్లాడితే ఎంతో బాగుంటుంది, ఎంతో బాగుంటుంది. చిన్నలారా మీరు మీ పెద్దలకు లోబడి ఉండండి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న విషయాలు. ఎదుటి వాని ఎడల, చూసారట, ఎదుటి వాని ఎడల
దీన మనస్సు అనే వస్త్రాన్ని మిమ్మల్ని మీరు ధరించుకోవాలి. మీరు ధరించుకోవాలి. ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటే వాళ్ళు పెద్దవారిగా కనిపిస్తారు, మనం దీనులుగా కనిపిస్తాం. దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ధరించుకోకుండా అహంకారమైన మనసు, గర్విష్టమైన మనస్సు కానీ మనం ధరించుకున్నామంటే మనం పైకి వెళ్ళిపోతాం, వాళ్ళేమో చిన్నోళ్ళు అయిపోతారు. వాళ్ళు 60-70 సంవత్సరాలు కలిగిన వాళ్ళు, 50 సంవత్సరాలు కలిగిన వాళ్ళు కూడా చిన్నోళ్ళు అయిపోతారు. వీళ్ళు 15-20 సంవత్సరాలు కలిగిన వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. గమనించారా? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. బాగా గమనించాలి. చిన్నపిల్లలు దేవుని యొక్క సంఘములో వారు ఎదగవలసింది ఎలా అనంటే, తెలిసిన వాళ్ళకి మాత్రమే కాదు ప్రైజ్ లార్డ్ చెప్పేది, అందరికీ చెప్పాలి. పెద్దవాళ్ళని గౌరవించటం నేర్చుకోవాలి. పెద్దవాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్పు, పెద్దవాళ్ళని గౌరవించాలి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించటం సంఘంలో నేర్చుకోవాల్సిన ఒక స్థానం. అది ఒక స్థానం. నువ్వు ఒక స్థానానికి వచ్చినట్టు, నువ్వు గౌరవిస్తున్నావనంటే ఒక స్థానానికి వచ్చినట్టు. వాళ్ళని చూస్తా పక్క నుంచి ఏం మాట్లాడకుండా అలా మొహం తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఒక స్థానానికి రాలా. నువ్వు ఒక స్థానానికి ఇంకా రాలేదని అర్థం. నువ్వు ఒక స్థానానికి వచ్చావనంటే ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అమ్మ, ప్రైజ్ లార్డ్ అయ్యా, బాగున్నారా అని పలకరిస్తే ఎంతో బాగుంటుంది. అబ్బో సంఘంలో చాలా మంచోళ్ళు వీళ్ళు. అది ఎంతవరకు అంటే అంతవరకే. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మరి ఎక్కువ మనం ఉండకూడదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే. అలాగే స్త్రీల గురించి కూడా పేతురు గారు చెబుతాడు. ఈ మొదటి పత్రికలోని 3వ అధ్యాయంలో 5-6 వాక్యాలు గమనించి మనం చదివితే ఆ మాటలు కనిపిస్తాయి. అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధమైన స్త్రీలు తమ సొంత పురుషులకు లోబడి ఉండటం అనేది తమను తాము అలంకరించుకున్నట్టు, ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు తెలియజేసే విషయాలు అది ఏమిటంటే, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధమైన స్త్రీలు ఉన్నారే, వాళ్ళు తమ సొంత పురుషులకు లోబడి ఉండటం అనేది గమనించారా? తమను తాము అలంకరించుకున్నట్టు లోబడి ఉంటే. వినండి అమ్మా, స్త్రీలు పైన అలంకరణ వేరు, కానీ పరిశుద్ధమైన అలంకరణ అనంటే అది లోపల ఉన్న అలంకరణ. అది పరిశుద్ధమైన అలంకరణ అనేది లోపల ఉంటుంది. అది ఏమిటనంటే తమ సొంత పురుషులకి, భర్తలకి లోబడి ఉండటమే పరిశుద్ధమైన అలంకరణ. ఇక్కడ కాదు, ఇక్కడ ముసుగేసుకొని
ఎంత చక్కగా కూర్చుంటారో, ఇక్కడ ఎంత మంచిగా కూర్చుంటారో, ఇక్కడ మందిరంలో అంత బుద్ధిమంతులు ఇంకెవరు లేరు అన్నట్టుగా ఇక్కడ కూర్చుంటారు. ఇంటి దగ్గరమ్మా మీ విషయాలు, ఇంటి దగ్గర మీ స్వరూపం ఇంటి దగ్గర. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడ? ఇంటి దగ్గర. బైబిల్ గ్రంథంలో యోబు మనకు బాగా తెలుసు. సమస్తం అన్నీ నష్టపోయాడు, 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి నష్టం జరిగింది, తన జీవితంలో అన్నీ పోయినాయి, తన శరీరం మీద కూడా భయంకరమైన వ్యాధి వచ్చి భయానకమైన పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి సమయంలో తన భార్య తనతో పాటు సంతోషించాలి, ఆనందించాలి, సహకరించాల్సింది పోయి, ఏమిచ్చాడు నీ దేవుడు? నీ పిల్లల్ని కాపాడా? నీ పశువుల మందను కాపాడా? నీ ఆస్తిని కాపాడా? ముక్కుల్లో పెట్టి పొడుస్తూ ఉంది. ఏం కాపాడాడు? ఏముంది? స్తుతి స్తోత్రం అన్నావు, ఎక్కడుందా నీ స్తుతి స్తోత్రం? ఎక్కడ అని ముక్కుల్లో పొడిచి ఓ ఒకటే. ఆయన అన్నాడు, ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు మాట్లాడలేదే. అన్నీ ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నావు, అందరూ ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నావు, కానీ ఏమీ లేనప్పుడు మనం అనుభవించొద్దా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమీ లేనప్పుడు సంతోషించొద్దా? చాలా రకరకాలమైన మాటలు, ఎన్ని మాటలు మాట్లాడిందంటే అన్ని మాటలు మాట్లాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. స్త్రీలు తమ సొంత పురుషులకి లోబడి ఉండటం అనేది తమను తాము అలంకరణ, పరిశుద్ధమైన అలంకరించుకున్నట్టు. అటువలే పూర్వము గమనించారా? అబ్రహాము శారమ్మని మనం గమనించి చూస్తే, శారమ్మ యజమానుని అబ్రహాముని ఏమని పిలుస్తుంది? యజమానుడా అని పిలుస్తుంది. అబ్రహాముని ఏమని పిలుస్తుంది? ఏంటి? యజమానుడా అని పిలుస్తుంది. సరే, శారమ్మ అబ్రహాముని యజమానుడా అని పిలుస్తుంది, మంచిదే. మరి మీరేమని పిలుస్తున్నారమ్మా? ఏంటి అంత విచిత్రంగా చూస్తున్నారు? మీ ఆయన్నమ్మా, మీ ఆయన్ని ఏమని పిలుస్తున్నావు నువ్వు? ఇదిగో నిన్నే దోయ్ అని పిలుస్తుంది ఒక ఆమె. ఆయన పేరు దోయనా? ఇదిగోనా? నిన్నేనా? ఆయన పేరు అదేనా? నేను ఒక ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేద్దామని ఒక ఇంటికి వెళ్ళాను. వెళితే అన్నా నా ప్రైజ్ లాడన్నా, రన్నా కూర్చోన్నా అని సోఫాలో కూర్చోబెట్టింది ఆ యొక్క. కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆయన్ని పిలుస్తుంది, ఇదిగో త్వరగా రా బయటికి, నిన్నే, ఏం చేస్తున్నావు, బయటికి రా అని పిలుస్తుంటే నేను అనుకున్నాను, ఇంట్లో పెంచుకుంటున్న కుక్కలు ఉంటాయి, కుక్కలను కూడా పిలుస్తుంటారు. పెంచుకుంటున్న కుక్కలను ఏమైనా పిలుస్తున్నారేమో, మనం అసలే కొత్తగా వచ్చింది, కొత్త వాళ్ళని చూసినంటే కుక్కలు ఖచ్చితంగా అరుస్తాయి, కరుస్తాయి. వారు బాబో ఈ కుక్క ఏదో కరిచేటట్టుగా ఉంది, కుక్కను పిలుస్తుంది అక్క.
ఒక లక్ష్య పెడుతున్నాడు. ఎందుకయ్యానంటే అధికమైన సంతోషం ఇవ్వాలని, వారి జీవితాలలో అధికమైన సంతోషం ఇవ్వాలని. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు జనం ఐగుప్తులో నివసిస్తున్నారు. ఐగుప్తులో ఇశ్రాయేలు జనం నివసిస్తుంటే వారి జీవితంలో భయంకరమైన అవమానాలు, అపనిందలు, శ్రమలు, నిందలు, అవమానాలు భయంకరంగా అనుభవిస్తున్నారు. వారు ఇట్టి పనులను బట్టి వారు ఇట్టూర్పు విడుస్తూ దేవునికి మొరపెడుతున్నారు. దేవునికి వాళ్ళు మొరపెట్టుకుంటా దేవునికి మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళు మొరపెట్టుకుంటున్నారు. నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 24, 25 వచనాలు మనం చదివినప్పుడు ఆ మాటలు కనిపిస్తాయి. అక్కడ 24, 25 దేవుడు వారి యొక్క మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనని జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు జనం బాధపడతా భయానకమైన పరిస్థితుల్లో ఉంటే, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? వచ్చాడు. మన పితరులు ఉన్నారే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో దేవుడు తాను చేసిన ఒక నిబంధన ఉన్నదే, దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, మీరు దేవుని సన్నిధిలో ఎంత కష్టపడుతున్నారు కదా, దేవుని మందిరానికి ఎంత దూరం పరిగెత్తుకుంటూ వస్తున్నారు కదా, వారం వారం ఎంతో ప్రయాసపడి కూర్చుంటున్నారు కదా. మీ ప్రయాసం అర్థం కాదు. మీ తర్వాత మీ పిల్లలకు కూడా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని బట్టి, ఎవరిని బట్టి? మిమ్మల్ని బట్టి. ఏదైనా జరిగితే ఊర్లో, ఒరే మీ తాత చాలా మంచోడే, మీ తాత చాలా మంచోడు కదా, మీ తాతను బట్టి మేమేం మాట్లాడలేం, వెళ్ళిపో అని అంటారు. మరి కొంతమంది అంటారు మీ నాన్న చాలా మంచోడే, మీ నాన్న చాలా మంచోడు, సరే మీ నాన్న బట్టి వదిలేస్తున్నాం, వెళ్ళిపో. ఇదిగో మీ నాన్న బట్టి ఈ పని మీకు అప్పగిస్తున్నాం, నిన్ను బట్టి కాదు, మీ నాన్న బట్టి. మీ నాన్న ఉన్నాడే, మీ నాన్న బట్టి. ఇశ్రాయేలు జనాన్ని దేవుడు చూశాడు. అక్కడ రాసున్న మాట, దేవుడైన యెహోవా ఇశ్రాయేలును చూచిన దేవుడు ఏం చేస్తాడంటే వారి యందు లక్ష్యం ఉంచాడు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. చూడటం మాత్రమే కాదు, మన యందు ఆయన లక్ష్యం ఉంచుతాడు. దేవుడు మన యందు లక్ష్యం ఉంచాడు అని అంటే మన జీవితాల్లో ఏం చేస్తాడు అని అంటే, చూడండి ఆ 3వ అధ్యాయంలో, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వాక్యం. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా నేను చూసితిని. వారు పెట్టిన మొర నేను వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు నన్ను ఎవరు చూశారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా బాధ ఎవరికి తెలుసు, పక్కన వాళ్ళకి కూడా తెలియదు, వీళ్ళకి తెలియదు, ఎదురోళ్ళకి తెలియదు, ఎవరికి తెలియట్లేదు నా బాధ నాకే. ఇంకెవరు చూడట్లేదు అనుకుంటున్నారు, ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అని చాలామంది కుమిలిపోతున్నారు. ప్రియా సహోదరి, సహోదరుడా,
దేవుడు ఆయన నిశ్చయముగా మన బాధను చూస్తున్నాడు, బాధను చూశాడు, మన యొక్క మొరను వింటున్నాడు, మన దుఃఖము ఆయనకి తెలిసే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మన దుఃఖం ఆయనకి తెలుసు. మనకి ఎంత దుఃఖం ఉన్నదో, మన జీవితాల్లో వచ్చే సమస్యలను బట్టి మనకెంత దుఃఖం ఉన్నదో దేవునికి తెలుసు. మన మొర ఆయన ఆలకిస్తున్నాడు. ప్రతిరోజు దేవునికి మనం మొర పెట్టుకుంటున్నాం కదా, ఆయన మన యొక్క మొరని ఆయన ఆలకిస్తున్నాడు. అందుకే ఆయన ఏం చేస్తాడంటే దీనుల్ని లక్ష్య పెట్టి వారి జీవితాలలో ఆయన బాధను చూసి వారి మొరను విని దుఃఖాన్ని తెలుసుకున్న దేవుడు అధికమైన సంతోషాన్ని ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దీనులుగా ఉన్నప్పుడు దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. అదే అహంకారులు ఉన్నారే, గర్విష్ఠులు ఉన్నారే, దేవుడు వారిని ఏం చేశాడంట? అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చెను. సౌలు అహంకారంగా ప్రవర్తించాడు. సౌలు రాజు అహంకారంగా ప్రవర్తిస్తే అహంకారాన్ని పక్కన పెట్టేశాడు. దీనుడుగా ఉన్నాడే దావీదు, గొర్రెల దొడ్డిలో ఉన్నాడే, గొర్రెలు కాసుకుంటున్న గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని తీసుకొని వచ్చి ఇశ్రాయేలు జనానికి అధిపతిగా, నాయకుడిగా, ప్రజలను పరిపాలించే రాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అంతటి గొప్పవాడు, మహోన్నతుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఏ విషయంలో అని రాస్తున్నానంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులై ఉండాలి, దేవుని పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మ పూర్లు కావాలి. ఇది మహిమ కలిగిన సంఘం, మహిమ కలిగిన సంఘం కాబట్టి పరిశుద్ధాత్మను పొందాలి, ఆత్మపూర్లుగా మార్చబడాలి, ఆత్మ విషయమై దీనులై ఉండాలి. ఏమో నేను సప్పన కొడితే పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తారేమో, ఏంటి ఎగురుతున్నారు, మొన్నటిదాకా బాగానే సప్పగా కూర్చున్నారు, సప్పగా నిలబడ్డారు, ఇప్పుడు ఏంటి? కొంతమంది ఏమో సప్పట్లు కొడుతుంటారు. కొట్టండి సప్పట్లు అంటే అని కొడుతుంటారు సప్పట్లు. మీకు వినపడిందా? వినపడించిందా? పెద్దగా కొట్టండి సప్పట్లు, పెద్దగా కొట్టండి అంటే మీకు ఎవరికైనా వినిపించిందా? నేనంత పెద్దగా కొడుతున్నాను. కొంతమంది యాక్షన్ చేస్తున్నారు, కొంతమంది యాక్షన్ చేస్తున్నారు, చప్పట్లు కొడుతున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు. ఇంత అయినా వినిపించిందా? మనం చప్పట్లు కొడుతూ ఆత్మలో ఆనందిస్తూ ఆరాధన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారిగా మన మీదకి వచ్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చేసి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన మన మీదకి వస్తే మనం చప్పట్లు కొట్టిన అవసరం లేదు. ఇక పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ చప్పట్లు అలాగనే కొట్టబడుతుంటాయి. భాషలో మాట్లాడటం ప్రారంభిస్తాడు. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుచున్నాడు. పౌలు గారు చెబుతాడు, దేవునితో పరిశుద్ధాత్మ పూర్లై వాళ్ళు భాషలు మాట్లాడుతున్న వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు, మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నారు అని అర్థం. పరిశుద్ధాత్మను పొందాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పౌలు గారు తీతుకి ఆయన
పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో 6-7 వాక్యాలు మనం చదివినప్పుడు, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గురించి ఆ నిరీక్షణ బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మని మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఆమేన్, హల్లెలూయా. గమనించారా? మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తెచ్చబడి నిత్యజీవం గురించిన నిరీక్షణ బట్టి, అంటే పరలోక రాజ్యము, నిత్యజీవము అంటే నిత్యము జీవించే రాజ్యం. అది అక్కడికి మనం ఆ నిరీక్షణ మనకుంది, అక్కడికి చేరుకోవాలి. అందుకోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను తీసుకొని వచ్చేసి ఆ పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధిగా కుమ్మరించాడు. ఎందుకు సమృద్ధిగా పరిశుద్ధాత్మను కుమ్మరించాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అందుకు మనం అక్కడికి చేరుకునే దానికోసం. ఓకే, 4వ విషయం, కీర్తనల గ్రంథం 68వ కీర్తన 10వ వాక్యం.